అతడొక బ్రిటిష్ సంపన్నుడు ఓ భారీ క్రిమినల్ కేసు నుంచి బయటపడ్డాడు. తనకు అండగా నిలిచిన మిత్రుడు తన కేసులో వాదించిన లాయర్ కుటుంబాలకు మంచి విందు ఇవ్వాలనుకున్నాడు. ఆ నిర్ణయమే అతడి కుటుంబంతో పాటు మిత్రుల కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నింపుతుందని ఊహించలేకపోయాడు. మొత్తం 12 మంది మిత్రులతో 10 మంది సిబ్బందితో ఓ విలాసవంతమైన నౌకలో సముద్ర యానానికి వెళ్లారు. ఆగస్టు 14న తమ ప్రయాణాన్ని సిసిలీ తీరం నుంచి ప్రారంభించారు. ఇటలీలోని పోర్టిచెల్లో తీరానికి చేరుకునేసరికి తీవ్రమైన తుఫానులు, సుడిగాలులు రేగాయి. ఆ యాట్ సముద్రంలో మునిగిపోయింది. మొత్తం 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఒకరు చనిపోగా మిగిలిన 6 గల్లంతయ్యారు. ఈ గల్లంతైన వారిలో అందరూ ఫేమస్ వ్యక్తులు కావడంతో ప్రపంచ మీడియా అటువైపు దృష్టి సారించింది. ఇంతకు ఆ నౌక ఎలా మునిగింది? బ్రిటిష్ బిల్గ్రేట్స్ ఆనందం ఆయువు తీసిందా? ఇటలీ తీరంలో ఎందుకు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి? వాట్స్ ది స్పెషల్ స్టోరీ? సంపన్నుల నౌక ఎందుకు మునిగింది? ఆనందమే బ్రిటిష్ బిల్గేట్స్ ప్రాణాలు తీసిందా? సిసిలియన్ తీరంలో బోట్ టూర్ డేంజరేనా? ఇది పోర్టిచెల్లో, సిసిలియన్ తీరంలోని ఓ చిన్న మత్స్యకార గ్రామం. స్థానిక కాలమానం ప్రకారం 19న తెల్లవారుజామున 5 గంటలకు మధ్యధరా సముద్రంలో భీకర తుపాను చెలరేగింది. దీంతో సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సూపర్ యాట్ నీట మునిగింది. ఆ మునిగిన విలాసవంతమైన నౌక పేరు బయేషియన్. ప్రపంచంలోని అతిపెద్ద సూపర్ యాట్లలో ఇది ఒకటి. ఇది బ్రిటిష్ జెండాతో మధ్యధరా సముద్రంలో సిసిలియన్ తీరంలో ప్రయాణిస్తోంది. అయితే భారీ ఉరుములు, మెరుపులతో పాటు సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో సముద్రంలోని చాలా నౌకలు ఆగిపోయాయి. అందులో బయేషియన్ కూడా ఉంది. అయితే బలమైన సుడిగాలుల్ని యాట్ తట్టుకోలేకపోయింది. తుపాను తాకిడికి బయేషియన్ లంగర్ దెబ్బతిన్నది. అదే సమయంలో అల్యూమినియం తెరచాప సగానికి విరిగిపోయింది. ఈ క్రమంలోనే నౌక సమతుల్యతను కోల్పోయింది. దీంతో ప్రయాణికులతో సహా యాట్ సముద్రంలో మునిగిపోయింది. తెల్లవారుజామున తుపానుతో పాటు బలమైన సుడిగాలులు వీచాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఓడను యాంకర్ పొజిషన్ లో ఉంచడానికి తాము ఇంజిన్లు ప్రారంభించామని చెప్పారు. తుపాను ముగిసే సమయానికి తమ వెనుక ఉన్న ఓడ మునిగిపోయినట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ యాట్లో మొత్తం 22 మంది ఉన్నారు. అందులో 12 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఒకరు మరణించారు. మృతుణ్ణి ఓడలోని చెఫ్ గా గుర్తించారు. ఈ నౌక ఆగస్టు 14న సిసిలీ పోర్టు నుంచి 10 మంది సిబ్బంది, 12 మంది పాసింజర్లతో సహా మొత్తం 22 మందితో బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున పోర్టిచెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా నౌక మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. నౌక మునుగుతున్న సమాచారం అందుకున్న రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకున్నాయి. నౌకలోని 15 మందిని రెస్క్యూ టీంలు రక్షించాయి. అయితే ప్రాణాలతో బయటపడ్డ వారిలో ఓ యువతి కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో తన ఏడాది కూతురు సముద్రంలోకి పడిపోయినట్టు విలపించారు. 15 మందికి స్వల్ప గాయాలైనట్టు వివరించారు. వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అయితే తమ తోటి ప్రయాణికులు మృతి చెందడం వారిని బాధ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక నౌకలో ఉన్న 6 వ్యక్తులు మాత్రం సముద్రపు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 4 యూకే పౌరులు, 2 అమెరికన్లు, 1 కెనడియన్ ఉన్నట్టు ఇటలీ అధికారులు ధృవీకరించారు. వీరిలో మైక్ లించ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను బ్రిటిష్ వాణిజ్యవేత్త. అతన్ని బ్రిటిష్ బిల్గేట్స్ అంటారు. అతడి వయసు 59 ఏళ్లు. 1996లో అటానమీ కార్పొరేషన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని లించ్ స్థాపించాడు. దీన్ని 2011లో మరో టెక్ దిగ్గజ సంస్థ హెచ్పికి విక్రయించాడు. ఇటీవల మైక్ లించ్ వార్తల్లో నిలిచాడు. హై ప్రొఫైల్ చీటింగ్ కేసుతో వార్తల్లో నిలిచాడు. ఇటీవలే ఆ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డారు. కేసు నుంచి బయటపడడంతోనే మైక్ లించ్ ఈ యాట్లో విందును ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ విందుకు లించ్ తన భార్య ఏంజెలా బకారాతో హాజరయ్యారు. ఆమె వయసు 57 ఏళ్లు. సురక్షితంగా బయటపడిన వారిలో ఆమె కూడా ఉంది. తన భర్తతో కలిసి తెల్లవారుజామున 4 గంటలకు నౌక కుదుపులకు గురవడంతో మేల్కొన్నట్టు ఏంజెలా తెలిపింది. 6 గంటల తర్వాత సూపర్ యాట్ మునిగిపోయింది. ఈ నౌకలో లించ్, ఏంజెలాతో పాటు వారి కూతురు హన్నా లించ్ కూడా వచ్చింది. ఆమెకి ఇటీవలే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించింది. తండ్రి కేసు నుంచి బయటపడడం, తనకు ఆక్స్ఫర్డ్ లో సీటు లభించడంతో సంబరాలు జరుపుకునేందుకు ఆమె తల్లిదండ్రులతో కలిసి యాట్ లో ప్రయాణానికి వచ్చింది. నీటిలో గల్లంతైన వారిలో తండ్రితో పాటు హన్నా లించ్ కూడా ఉంది. మైక్ లించ్ తో పాటు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ చైర్మన్ జొనాథన్ బ్లూంబెర్గ్, ఆయన భార్య జూడీ, క్లిఫర్డ్ ఛాన్సెస్ సంస్థకు చెందిన న్యాయవాది క్రిస్ మోర్విలో, ఆయన భార్య నాడా కూడా ఈ యాట్ ప్రమాదంలో గల్లంతయ్యారు. లించ్ కేసును గెలవడంలో క్రిస్ మోర్విలో కీలక పాత్ర పోషించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇటాలియన్ కోస్ట్ గార్డ్ డైవర్లు తీవ్రంగా యత్నిస్తున్నారు. బాధితుల్ని కాపాడటం అంత సులువు కాదని వారు వివరిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. గల్లంతైన వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువని డైవర్లు పేర్కొంటున్నారు. పైగా వారు నౌక శిథిలాల్లో చిక్కుకొని పోయి ఉంటే వారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నౌకలోని గదులు వాటర్ ప్రూఫ్ తో ఉంటాయి. ఎయిర్ ప్యాకెట్ల కారణంగా వారు ప్రాణాలతో ఉండే అవకాశాలను కొట్టిపడేయలేమని నిపుణులు చెబుతున్నారు. తప్పిపోయిన వారందరినీ తాము కనిపెడతామని
చేస్తామని ఇటలీ కోస్ట్ గార్డ్ డైవర్లు పేర్కొంటున్నారు. తమ వద్ద అత్యాధునిక పరికరాలు ఉన్నాయని తెలిపారు. మరోవైపు యాట్ ప్రమాదంపై ఇటలీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే యాట్ మునగడానికి దాని బరువే కారణమా లేక భీకర తుపానులు కారణమా అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. అయితే సాధారణంగా యాట్లు తుపానులు సుడిగాలుల్ని తట్టుకునేలా తయారు చేస్తారు. సహజంగానే సముద్రంలో తుపానులు వస్తాయి. అందుకే వాటిని తట్టుకునేలా యాట్లను రూపొందిస్తారు. బ్యాడ్ వెదర్ కారణంగా యాట్ మునిగిపోయే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. కేవలం దాని పరిమాణం కారణంగానే మునిగిపోయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బయేషియన్ నౌక ప్రమాద సమయంలో లంగరు వేసి ఉంది. అది గాలులకు ధ్వంసమైంది. ఈ యాట్కు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అల్యూమినియం తెరచాప ఉంది. దీని ఎత్తు 72 మీటర్లు. ముందు రోజు రాత్రి బయేషియన్ చూస్తే దాని తెరచాప ఎంత ఎత్తు ఉందో తెలుస్తుంది. బలమైన గాలుల కారణంగానే యాట్ తెరచాప విరిగిపోయిందని, ఈ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని విశ్లేషకులు కొందరు వాదిస్తున్నారు. అయితే తెరచాప విరిగితే యాట్ మునిగిపోతుందా, తెరచాప లేకుండా యాట్ తట్టుకోలేదా అన్నది తేలాల్సి ఉంది. నిజానికి అధిక భద్రతతో బయేషియన్ యాట్ ను నిర్మించారు. అందులో అన్ని రకాల కమ్యూనికేషన్లు ఉన్నాయి. ఎమర్జెన్సీ గేర్లు కూడా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అన్నది మాత్రం తెలియదు. అయితే ఈ యాట్ ప్రమాదంలో కీలకమైన వ్యక్తులు గల్లంతవడంతో ప్రపంచ మీడియా ఇప్పుడు ఈ ప్రమాదంపైనే ఫోకస్ చేసింది. ఈ ప్రమాదంతో గత ఏడాది జరిగిన టైటాన్ సబ్మెర్సిబుల్ ఘటన మరోసారి గుర్తొచ్చింది. ఇదిలా ఉంటే ఇటాలియన్ తీరంలో ఇలాంటి ప్రమాదాలు కొత్తేమీ కాదు. ఈ ఏడాది జూన్ లో 72 మందికి పైగా వలసదారుల్ని తీసుకువెళ్తున్న ఓ పడవ ఇటాలియన్ తీరంలోనే బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది తప్పిపోయారు. దక్షిణాన మరో 10 మంది వ్యక్తులు కూడా ఇలాగే బోటు ప్రమాదంలో మరణించారు. ఈ ద్వీపాన్ని చూడండి. దీని పేరు లాంపెడూసా. ఇది ఇటలీకి చెందినది. సెంట్రల్ మధ్యధరా సముద్రంలో ఉన్న లాంపెడూసా ద్వీపం దిశగా వలసదారులు భారీగా తరలి వెళ్తున్నారు. గత ఏడాది ఈ మార్గంలో 3000 మందికి పైగా వలసదారులు మృత్యువాత పడ్డారు, లేదంటే గల్లంతయ్యారు. కానీ ఈ ప్రమాదాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆ ప్రమాదాల్లో మరణిస్తున్న వారంతా వలసదారులు. ఎక్కువగా ఆఫ్రికా దేశాల నుంచి యూరోప్ దేశాలకు వలస వెళ్తారు. దేశంలో నెలకొన్న అంతర్గత ఘర్షణలు, పేదరికం కారణంగానే ఆఫ్రికన్లు ఎక్కువగా వలస వెళ్తున్నారు. ఈ ప్రక్రియలో ప్రాణాలను పణంగా పెట్టేస్తున్నారు. ఉన్నతమైన జీవితం కోసం ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలాంటి విషాదాలపై మీడియా కూడా పెద్దగా దృష్టి పెట్టదు. సిద్ధాంతపరంగా జీవితం విలువైనదే. అయితే వాస్తవానికి వారి ప్రాణాలు లెక్కలేనివిగా మారాయి. ప్రపంచం ఇలాంటి విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదు.